ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. రియల్ ఎస్టేట్ చేయాలని ఉంటుంది చాలా మందికి ఒక కోరిక. మైండ్ స్పేస్ ఉంది కదా, ఆ మైండ్ స్పేస్ అంతా అది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. అది అంటే మైండ్లో ఏముంటుందంటే రియల్ ఎస్టేట్ అంటే బల్క్ అమౌంట్, ఇది ఒక్కటే మైండ్లో ఉంటుంది. ఈవెన్ మీరు 100 రూపాయలతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. షేర్ ప్రైస్ కొంటే చాలు. నమస్తే అండి. నమస్తే. అంటే మనం చాలా మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం. అయితే రియల్ ఎస్టేట్ చేయాలని ఉంటుంది చాలా మందికి ఒక కోరిక. కాకపోతే దానికి సాలిడ్ అమౌంట్ కావాలి, ఎక్కువ అమౌంట్ కావాలి. అంత కెపాసిటీ మా దగ్గర లేదు. మా దగ్గర ఉన్న కొంచెంలో మిగిలించుకున్న దాంట్లో ఈ రియల్ ఎస్టేట్ ఏమైనా ఆప్షన్గా మనం పెట్టుకోవచ్చు. అందులో ఏమన్నా ఎంటర్ అయిపోయి కొంచెం సంపాదించడానికి ఏ మార్గం ద్వారా వెళ్తే సేవ్ చేయొచ్చు. చాలా మంది రియల్ ఎస్టేట్ అంటే ఓన్ హౌస్ అనుకుంటారండి. అండ్ బల్క్ అమౌంట్ పెట్టి మిగతాది లోన్ తీసుకొని ఇల్లు కొనడానికి ట్రై చేస్తూ ఉంటారు. చాలామంది సెంటిమెంట్ కూడా ఒక ఇల్లు, సొంత ఇల్లు ఉండటం అనేది. బట్ దాన్ని మన కమర్షియల్ పాయింట్ ఆఫ్ లో థింక్ చేసి మనకి రేట్ ఆఫ్ రిటర్న్ రావాలి అనుకుంటే తక్కువ అమౌంట్తో కూడా రావచ్చు అండి. దాన్ని రీట్స్ అంటారు. రీట్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనమాట. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. వీళ్ళేంటంటే పబ్లిక్ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసేసి ఆ డబ్బులతోటి వీళ్ళు ఒక కమర్షియల్ బిల్డింగ్స్ కొంటారు, కొని రెంట్కి ఇస్తారు. అంటే రెసిడెన్షియల్ రెంట్కి ఇవ్వరు వాళ్ళు, కమర్షియల్ కొని వాటిని రెంట్కి ఇస్తారు. అది కమర్షియల్ రెంట్స్ కాబట్టి లాంగ్ టర్మ్ లీజ్ అగ్రిమెంట్స్ ఉంటాయి. అందుకని వాళ్ళకి రెంటల్ ఇన్ టైంలో వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైండ్ స్పేస్ ఉంది కదా, ఆ మైండ్ స్పేస్ అంతా అది పబ్లిక్ది, అది ఒక వ్యక్తిది కాదు. అది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. అది మనకు కావాలన్నా అందులో షేర్లు కొనుక్కోవచ్చు. కొంటే నీ వాటి కింద ఈ సంవత్సరం వచ్చిన రెంటల్ మీకు షేర్ చేస్తారు. యూజువల్గా 5 to 6% వస్తుంది. ఎలా షేర్ చేస్తారు అంటే సంవత్సరానికి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి షేర్ చేస్తారు. అంటే ఏ ఇయర్ ఆ ఇయర్ వచ్చిన టోటల్ రెంటల్లో 85% షేర్ చేస్తారు లీగల్గా ఓనర్లందరికీ. అందులో ఉన్న బ్యూటీ ఏంటంటే వాళ్ళు అన్ని సిటీల్లో ఉంటాయి వాళ్ళ బిల్డింగ్స్. ఇప్పుడు రహేజ్ ఐటీ పార్క్ అనుకోండి, హైదరాబాద్లో కాదు, బెంగళూరులో ఉంటుంది, గుర్గావ్లో ఉంటుంది, అండ్ నోయిడాలో ఉంటుంది, అన్ని చోట్ల ఉంటాయి. సో న్యాచురల్గా ఎక్కువ ప్లేస్లో ఉన్నాయి కాబట్టి రిస్క్ డైవర్సిఫై అయిపోద్ది అనమాట. మామూలుగా మనం సొంతంగా రియల్ ఎస్టేట్ తీసుకొని అద్దెకి ఇచ్చినా సరే నీకు వచ్చేది అద్దె 7 to 8% కంటే ఎక్కువ రాదు. రెసిడెన్షియల్ అనుకోండి 4 to 5% వస్తుంది. కమర్షియల్ అయితే ఒక 6 to 7% దాకా వస్తుంది. ప్లస్ మన సొంతంగా టెనెంట్ పట్టుకోవటం కష్టం, మేనేజ్ చేయటం కష్టం, లీగల్ డాక్యుమెంట్స్ అయ్యి ఇట్లా హెడేక్ ఎక్కువ ఉంటుంది. అదేదో వీళ్ళ దగ్గర మనం తీసుకున్నాం అనుకోండి, వాళ్ళే అన్నీ మేనేజ్ చేస్తున్నారు కదా. అందుకని ఎవరైనా రెంటల్ ఇన్కమ్ ద్వారా మెయింటైన్ చేద్దాం అనుకుంటే కనుక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ బెటర్ అన్నమాట. మీరు గూగుల్లో టైప్ చేయండి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఇన్ ఇండియా అని టైప్ చేస్తే రీట్స్ ఇన్ ఇండియా మీకు ఆ లిస్ట్ వస్తుంది. ఇండియాలో అయితే ప్రస్తుతానికి 4 కంపెనీస్ మాత్రమే లిస్ట్ అయి ఉన్నాయండి. అంటే బ్రూక్ ఫీల్డ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, మైండ్ స్పేస్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, ఇంకేవో 2 ఉన్నాయి. మొత్తం ఇండియాలో అయితే 4 ఉన్నాయి కంపెనీస్. అందులో మీరు షేర్ ప్రైస్ 100 ఉందనుకో 100తోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అందుకని చాలామంది అనుకున్నట్టు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే లక్షల్లో కావాలి, కోట్లలో కావాలి, అలాగేం లేదు. మీ పర్పస్ కనుక రెంటల్ ఇన్కమ్ కనుక అయితే ఓకే. ఇవి కాకుండా ఇంకా అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏంటంటే ఫ్రీలాన్సింగ్లో కొనుక్కోవచ్చు. అంటే ఏదైనా చిన్న బిల్డర్స్ పెద్ద స్పేస్ ఏదైనా ట్రై చేస్తున్నారనుకోండి, వాళ్ళ దగ్గర మనీ ఉండదు కాబట్టి ఫండింగ్ కోసం మిమ్మల్ని అడుగుతుంటారనమాట. కొంచెం రిస్కీ ఆ మెథడ్, బట్ మనం తీసుకోవచ్చు అట్లా కూడా. రెండోది కమర్షియల్ బిల్డింగ్స్ కొని రెంట్కి ఇచ్చుకోవటం, అది చేసుకోవచ్చు. రెసిడెన్షియల్ పర్పస్లో మనం కొని రెంట్కి ఇవ్వటం ఒకటి, సర్వీస్ అపార్ట్మెంట్స్ కొనేసి రెంట్కి ఇవ్వటం ఒకటి, అండ్ ఫ్లిప్పింగ్ అంటారు. ఫ్లిప్పింగ్ అంటే కొని అమ్మటం, ఫ్రీక్వెన్సీగా కొంటారు, రిపేర్ చేపిస్తారు, మళ్ళీ దాన్ని అమ్మేస్తారు వేరే రేటుకి, మళ్ళీ కొంటారు తక్కువ రేట్లో, దాన్ని మళ్ళీ రిపేర్ చేపించి వేరే రేటుకి అమ్ముతారు. దాన్ని ఫ్లిప్పింగ్ అంటారు, రియల్ ఎస్టేట్ ఫ్లిప్పింగ్స్ అంటారు. ఇట్లా రియల్ ఎస్టేట్లో బోల్డెన్ ఉంటాయి. ఇంకా ఓపెన్ స్పేస్ కొనుక్కొని ల్యాండ్ ప్రైస్ పెరిగిన తర్వాత కప్పులు అప్పు చేస్తే అమ్మేయటం, అలాగే ఓపెన్ ల్యాండ్స్ కొని అమ్మటం, అపార్ట్మెంట్లు కొని అమ్మటం, ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. యాక్చువల్గా రియల్ ఎస్టేట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వెల్త్ క్రియేటర్ అండి. కానీ పెద్ద అమౌంట్ కావాలి, చిన్న చిన్న అమౌంట్ కుదరదు అక్కడ, బల్క్ అమౌంట్. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్లో ట్యాక్సేషన్ ఎక్కువ ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ఏంటంటే మీరు ఏదైనా హౌస్కి మీరు కొన్నారనుకోండి, దాన్ని అమ్మితే ఇన్ఫ్లేషన్ తీసేయంగా మిగిలిపోయిన దానికి మాత్రం ట్యాక్సులు ఉంటాయి. అందుకని న్యాచురల్గానే ఇన్ఫ్లేషన్ ఇయర్లీ ఇండియాలో 6-7% ఉంటుంది కాబట్టి మీకు వచ్చిన అమౌంట్ దీన్ని తీసేసిన తర్వాత ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ప్లస్ మీరు ఏదైనా ఇల్లు అమ్మారనుకోండి, ఆ వచ్చిన డబ్బులతోటి నెక్స్ట్ వేరే హౌస్ కొన్నారనుకో వితిన్ 2 yearsకి ట్యాక్స్ కట్టే పని లేదు. లాభాల మీద లాభాలను ట్యాక్స్ కట్టే పని లేదు.
సో అందుకని రియల్ ఎస్టేట్ వన్ ఆఫ్ ది ఎఫిషియెంట్ వే టు మేనేజ్ ద వెల్త్ అనమాట. ట్యాక్స్ తక్కువతోటి దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ రెండోది ఇండియా జనాభా ఎక్కువ కాబట్టి రియల్ ఎస్టేట్కి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. పర్టికులర్గా హైదరాబాద్లో అయితే కొన్ని ఏరియాలు ఎవ్రీ 5 yearsకి ఒకసారి డబుల్ అవుతూ ఉంటాయి. సో బల్క్ అమౌంట్ పెట్టుకోవచ్చు, 5 yearsకి ఒకసారి డబుల్ అవుతూ ఉంటాయి. అదొక ఆపర్చునిటీ ఉంటుంది. తక్కువ అమౌంట్ ఉన్నోళ్ళు ఇలా రీట్స్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లో పెట్టుకోవచ్చు. అండ్ చిన్న చిన్న అమౌంట్ ఉన్న వాళ్ళందరూ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కొనుక్కొని అమ్మచ్చు. కొంచెం పెద్ద అమౌంట్ అంటే కమర్షియల్ రెంటల్స్లో కొని రెంట్కి ఇచ్చుకోవచ్చు. ఇట్లా రియల్ ఎస్టేట్లో కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు అన్నట్టు బల్క్ అమౌంటే కాదు, చిన్న అమౌంట్ ఉన్నా కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. దాన్ని రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటారు. ఒకసారి గూగుల్లో టైప్ చేయండి, మీకు ఐడియా జనరేట్ అవుతుంది. సో వాటి ద్వారా కూడా మనం వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. కాకపోతే ఏంటంటే ఇది రియల్ ఎస్టేట్ అసెట్ క్లాస్ అనేది ఇల్లిక్విడ్ అసెట్. వేరే మ్యూచువల్ ఫండ్ అంత ఈజీగా మీరు ఓవర్ నైట్లో అమ్మలేరు, ఇప్పుడు కావాలంటే అప్పుడు బయటికి రాలేరు. అది ఇల్లిక్విడ్ అసెట్ క్లాస్. అండ్ రెండోది కొంచెం పెద్ద బల్క్ అమౌంట్ కావాలి. మూడోది అది ఏరియా సెంట్రిక్, అంటే ఆ లొకాలిటీ మీకు బాగా తెలిసి ఉండాలి. అండ్ మ్యూచువల్ ఫండ్స్కి ఇలాంటి హెడేక్ ఏం లేదు కదా. సో బెస్ట్ అంటారు. అది ఆన్లైన్ డిజిటల్ కదా, కాబట్టి అమ్మటం చాలా ఈజీ, కొనటం ఈజీ. సో ఇలాంటి లోటుపాలు ఉంటాయి. బట్ అదర్వైజ్ రియల్ ఎస్టేట్ ఆల్సో ఉన్నది గుడ్ వెల్త్ క్రియేటర్. అంటే మైండ్లో ఏముంటుందంటే రియల్ ఎస్టేట్ అంటే బల్క్ అమౌంట్, ఇది ఒక్కటే మైండ్లో ఉంటుంది. రీట్స్ అని ఉంటుంది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. ఈవెన్ మీరు 100 రూపాయలతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. షేర్ ప్రైస్ కొంటే చాలు, మీ వాటాకి ఎంత రెంట్ వచ్చిందో దాన్ని మీకు షేర్ చేస్తారు. యూజువల్గా అది 6 to 7% అలా ఉంటుంది ప్రయాణం. ఒకసారి గూగుల్ టైప్ చేయండి, మీకు అది ఎగ్జాంపుల్ బ్రూక్ ఫీల్డ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఒకటి, మైండ్ స్పేస్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఒకటి, ఇలాంటివి ఉన్నాయి 2-3. థ్యాంక్ యూ సో మచ్.